పిఠాపురం వరంకాళ్ళు ఏం చెప్పారు? ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారా లేదా? ఫస్ట్ ఎమ్మెల్సీ ఆయనకే ఇస్తామన్నారు లేదా? ఈ 16 నెలల్లో ఎమ్మెల్సీ కాదు కదా, కనీసం ఆయనకి ఎక్కడ ప్రయారిటీ లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది, దేవినేని ఉమ. మీ అందరికీ తెలుసు, కృష్ణా జిల్లాలో దేవినేని ఉమ ఎప్పటి నుంచి జెండా పట్టుకుని తిరుగుతున్నాడు. అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఫైట్ చేసినటువంటి వ్యక్తి. మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ ఎప్పుడు వచ్చాడు? ఎన్నికలకు 2 నెలల ముందు వచ్చిన వసంత కృష్ణప్రసాద్ సీట్ ఇచ్చి ఈ రోజు కనీసం ఎమ్మెల్సీ కూడా లేదు దేవినేని ఉమాకి. ఇట్లాంటివన్నీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది. అంటే వాళ్ళు మరి ఎవరికి ప్రయారిటీ ఇస్తున్నారు? నాయకుడికి ప్రయారిటీ ఇస్తున్నారా లేదు కొత్తగా వచ్చిన ప్రయారిటీ ఇస్తున్నారా అనేది వాళ్ళే చెక్ చేస్తారు. సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని విడుదల రజనీ గారికి ఇవ్వాల్సి వచ్చింది అని మీరు అన్నారు కదా. అవును, ఇప్పుడు ఆ స్టాండ్ మీద కట్టుబడి ఉంటారుగా. మీరు అడగండి, నా దగ్గర సమాధానం ఉంది అన్నిటికీ. మరి అలాగైతే సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని ఇస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం మీ దృష్టిలో బలహీనమైన సామాజిక వర్గమా? 2.5 సంవత్సరాల తర్వాత ఆ పేరు కొడాలి నాని గారిని కూడా పీకేసి అసలు ఆ సామాజిక వర్గానికి ఒక్క మంత్రి పదవులు లేకుండా చేశారు. అంటే ఆ సామాజిక వర్గం మీద వివక్ష మీకు? లేదు సార్, మేము బీసీలకు అత్యధిక ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి వెళ్ళాం. అందుకని ఓసీ సామాజిక వర్గంలో కొంతమంది ఏదైతే 2.5 సంవత్సరాలు మేము ముందే చెప్పాం, 2.5 సంవత్సరాలు